అండి. గోంగూర పలావ్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో తిని టేస్ట్ చేసి చెప్తానండి. కాకుందండి, వేడివేడిగా తింటున్నాను. సూపర్ అండి. ఫ్లేవరు అంతా తెలుస్తుంది మనకి. మసాలా ఫ్లేవర్ కానీ గోంగూర ఫ్లేవర్ కానీ. నార్మల్గా గోంగూరని అందరూ పేస్ట్ చేసి వేయడానికి కొంతమంది ప్రిపేర్ చేస్తారు కదా, అలా పేస్ట్ కన్నాను ఇలాగ లీవ్స్ లాగా ఉంచి చేస్తే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా కనిపిస్తుంది. నార్మల్గా అయితే ఇది పొడిగా అయిపోద్ది కొద్దిసేపు అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత. అప్పుడు చాలా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? గోంగూరతో వచ్చేసానండి. గోంగూర రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఏం రెసిపీ చేయబోతున్నాను అంటే గోంగూరని పలావ్ చేయబోతున్నానండి. మీకు ఇష్టమేనా? నచ్చితే ఒక లైక్ కూడా వేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు రైస్ని బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి. ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. వాటర్లోన బియ్యం వేసుకొని క్లీన్ చేసుకొని బాగా నానబెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఆ తర్వాత బాగా క్లీన్ చేసుకున్న గోంగూరను కూడాను వాటర్లో వేసి ఉంచుకున్నాను. ఆ తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళి అందులో ఆయిల్ హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నాము. అందులో ఆయిల్ కూడా వేసుకున్నాము. హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోన వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నంత వరకు ఉంచుకోవాలి. మెత్తగైనంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఉడికినంత వరకు ఉంచుకోవాలి. ఉడికిన తర్వాత ఏం చేద్దాం చూద్దాం. టమాటీలు బాగా మగ్గి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాము. కలుపుకొని ఉంచుకోవాలండి. బిర్యానీ పౌడర్ అండి. గోంగూరని కట్ చేసుకున్న గోంగూరని కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. పలావ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఎంతమంది ట్రై చేశారు, ఎంతమంది సక్సెస్ఫుల్గా ఇలాగే ఉంచుకొని మూత పెట్టుకోవాలి. ఉడుకుతుంది. గోంగూర స్మెల్ వస్తుంది. రైస్ వేసుకోవాలండి. నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ఇది. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దీనికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలండి. దీంతో 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ వేసేసుకున్నాము.
వేసుకుని బాగా కలుపుకోవాలండి. వేసుకుని మూత పెట్టుకోవాలి. స్మెల్ అదిరిపోతుందండి. ఎంత గోంగూర మసాలా స్మెల్ అయితే చాలా బాగుంది మాట. ఎంత బాగుందంటే అసలు చూస్తుంటేనే నాకు నోరూరుతుంది అన్నమాట, అంత బాగుంది. మనం ఇప్పుడు ఇందులోన ఏం వేసుకోవాలి అంటే కట్ చేసి క్లీన్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకుంటామండి. మసాలా స్మెల్స్ అదుర్స్ ఒక 10 minutesలోనే అయిపోతుంది ఈ పలావ్ అండి. ఏంటంటే మాత్రం చాలా సూపర్గా అదిరిపోతుంది. చూసేద్దాం. వావ్, చాలా బాగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూసి అందరూ వెళ్ళిపోతున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. బాయ్ బాయ్.